నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నూతనంగా స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మండలంలోని స్థానిక గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, తస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు చెండూరు మున్సిపాలిటీ పరిధిలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1న గాంధీజీ ఫౌండేషన్ ను స్థాపించారు. మొదటి కార్యక్రమంగా మున్సిపాలిటీ పరిధిలో కుమారులు కూతుర్లు లేకుండా పనికి వెళ్లడానికి ఆరోగ్యం సహకరించని 20 మంది నిరుపేదలను ఎన్నుకొని వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు నిత్యావసర సరుకులు అందజేశారు. వీరికి 2 సంవత్సరాల వరకు సరుకులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత వెంకన్న, రావురాల గణేష్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కోడి శ్రీనివాసులు. చండూరు గాంధీజీ విద్యా సంస్థల్ని గత 22 సంవత్సరాలుగా నడుపుతూ ప్రజల ఆదరణతో, తల్లిదండ్రుల ఆదరణతో, భగవంతుని ఆశీస్సులతో ఈరోజు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను. మరి దీనికి అర్థం చేకూరాలంటే సమాజ సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది చండూరులో. అందులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని 20 మంది నిరుపేద మహిళల్ని ఎంచుకొని 20 మందికి 24 నెలలు ప్రతి నెల ఒక్కొక్కరికి సుమారు 1000 రూపాయల సరుకుని, 20 మందికి 20,000 రూపాయల సరుకుని 24 నెలలు అంటే 4,80,000 రూపాయల కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువ కార్యక్రమాలను చేస్తూ పేద ప్రజలకు చెంతకు చేరుతూ పేద ప్రజలందరినీ కూడా కాపాడుకోవడానికి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ పేదల ఉన్నతి కోసం వాళ్ళకు కనీసము తిండి సౌకర్యాలు లేనటువంటి వాళ్ళని ఎంచుకొని భవిష్యత్తులో వాళ్లకు ఆసరాగా మా ఫౌండేషన్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో విద్య కోసం విద్యార్థులకు సౌకర్యాలను అందించడము, పేద ప్రజలకు సౌకర్యాలు అందించడము, అన్ని రకాల సేవలు చేస్తూ సమాజంలో ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 20 మంది పేద మహిళలు అంటే వాళ్ళకు కొడుకులు లేకుండా, కూతుళ్ళు లేకుండా ఒంటరిగా ఉంటూ పనిచేయడానికి వాళ్ళకు శారీరకంగా సహకరించకపోవడం, ఈ విధంగా ఉన్నటువంటి పేదలను ఎంచుకొని ఈరోజు 20 మందికి నిత్యావసర సరుకుల్ని వాళ్ళకి నెలసరి సరిపోను సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల 1వ తేదీన 2 సంవత్సరాల కాలం పాటు మేము అందించి వాళ్ళకి ఆసరాగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పెద్దలందరికీ, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి పేరు చెప్తలేను. పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పెద్దలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గాంధీజీ ఫౌండేషన్ ఒక స్థాయికి, జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేదలకు సహాయం చేయాలనేది గత 10 సంవత్సరాల నుండి నాకుండే. గతంలో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. మరి ముఖ్యంగా కరోనా సమయంలో చాలామంది ఇంటి నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో చాలా ఘోరమైనటువంటి, స్టార్టింగ్లో చాలా ఘోరంగా ఉండే కరోనా పరిస్థితులు. అట్టి పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల్ని అందించాలన్న ధ్యేయంతో చాలామంది నా వెన్నంటే ఉన్నటువంటి యూత్ సభ్యులు చాలామంది కూడా, సార్ మనం నిత్యావసర సరుకులు అందిస్తే బాగుంటుంది, ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళంతా తెలియజేయడం, నాకు కూడా అంత మంచి అవకాశం దొరికిందని చెప్పేసి మంచి కార్యక్రమం అని చెప్పేసి ఆ రోజు కరోనా సమయంలో నిత్యావసర సరుకులు అందించడం అనేది జరిగింది. అదేవిధంగా సరే ఒక 10 సంవత్సరాల నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమిటి తిరుగుతూ వాళ్ళు చేస్తున్నటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ మనం కూడా అదేవిధంగా సేవా కార్యం మనకున్న దాంట్లో కొద్దో గొప్ప మనం సంపాదించిన దాంట్లో కొంత
సేవా కార్యక్రమాలు పెట్టాలనే ఆలోచన నాకు కలగడం, రెండు సంవత్సరాల క్రితము ఓ రోజు మా ఫ్యామిలీలో ఇంట్లో కూర్చున్నాం. మా ఇద్దరు పాపలు, అది డాడీ నువ్వు సేవా కార్యక్రమాలు కొన్ని స్టార్ట్ చేసినావు, కానీ భవిష్యత్తులో మాత్రం నువ్వు ఒక అనాథాశ్రమాన్ని పెట్టాలి, అనాథలను ఆదుకోవాలి అని వాళ్ళు నాకున్నటువంటి ఇద్దరు బిడ్డలు చెప్పడం. సరే, ఈరోజు ఒక అనాథాశ్రమం స్థాపించాలంటే చాలా పెద్ద పని. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని సరే భవిష్యత్తులో భగవంతుడు బాగా సహకరించి ఆర్థికంగా నన్ను బాగా చేస్తే ఖచ్చితంగా అటువంటి స్థాయిలో ఈ ఫౌండేషన్ తీసుకువెళ్తానని, అంతకన్నా మొదలు ఈ గత 5 సంవత్సరాలు 2018 ఎలక్షన్ నుండి సరే మనం ఎలక్షన్లో భాగంగా పార్టీ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఇల్లు తిరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది ఓట్ల కోసం వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇళ్లలోని కష్టాలని సరే మీరు రాజగోపాల్ రెడ్డి సార్కి అనుకూలంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు కాబట్టి అయ్యా మా బాధలు ఇవి, మీరు సార్ దృష్టి తీసుకుపోండి, మాకు సహాయ సహకారాలు చేయండి అని చాలామంది చెబుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి బాధలు చూసి చెల్లించి దానికి తోడు నా కూతుర్లు చెప్పినటువంటి విషయం కూడా నా మనసులో ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది 2 ఆడపిల్లలు, వాళ్ళు దేవుని దయ వల్ల ఒక మంచి విద్యాసంస్థలు ఈరోజు ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది, అది కూడా గవర్నమెంట్ సీటే. ఒక ప్రైవేట్ సీట్ అయితే 1 కోట్ల రూపాయలు పెట్టాలి. మరి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఒక మంచి సీట్ని 1 కోట్ల రూపాయల సీట్ని మాకు ఉచితంగా మరి భగవంతుడు కల్పించాడంటే మరి అందులో కొంత భాగమైన మనం పేదలకు సేవ చేస్తే బాగుంటుందనే అక్కడి నుండి ఇంకెక్కువ ఆలోచన రావడం, ఇవన్నీ ఆలోచనలతోటే పురుడు పోసుకున్నదే ఈ గాంధీజీ ఫౌండేషన్. భవిష్యత్తులో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు ఈ గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఒకటే ఆశయంగా ఉన్నాను, నేను సంపాదించినటువంటి డబ్బులు కనీసం 20-30% ఈ గాంధీజీ ఫౌండేషన్లోనే వేసుకొని ముందు ఇంకా భారీ ముఖులు పెద్దలు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడు ఆశీస్సులు ఇస్తే ఇంకా ముందు తీసుకుపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది మొట్టమొదటి కార్యక్రమం, ఈరోజే పురుడు పోసుకుంది. త్వరలోనే ఈ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేయించి అన్ని రకాల గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 20 మంది నిరుపేదలను తీసుకొని ఆ నిరుపేదలకు 2 సంవత్సరాల కాల పరిమితి, 24 నెలలు ఇదే వీళ్ళకి ఈ 20 మందికి 24 నెలలు ప్రతి నెల ఈరోజు మేము ముందు పెట్టాము వాళ్ళకు నిత్యావసర సరుకులు. ఎందుకంటే వాళ్ళు రేషన్ బియ్యం అనేది మన గవర్నమెంట్ కల్పిస్తుంది, ఆ రేషన్ బియ్యం తీసుకొని వచ్చేసి మనం ఇచ్చినటువంటి నిత్యావసర సరుకులు నెల ఇక్కడికి వచ్చేసి తీసుకొని పోతే ఆ నిత్యావసర సరుకులు ఆ రేషన్ బియ్యంతో వాళ్ళ జీవితాలు నడుస్తాయన్న ఒక సదుద్దేశంతో ఈరోజు మీ ముందు కనబడుతున్న ఐటమ్స్ కూడా 2 నూనె ప్యాకెట్లు, కారం, అల్లం, ఎల్లిగడ్డ, నెక్స్ట్ రవ్వ, అన్ని రకాల కందిపప్పు, సర్ఫు, సోప్స్, సబ్బులు, జెమిని, చాయ్ పత్తా, చక్కెర, అన్ని రకాల మనకు నిత్యావసరంగా ఏవి ఉపయోగపడతాయో ఖచ్చితంగా 1000 రూపాయలు తగ్గకుండా ప్రతి నెల కూడా 1000 రూపాయలకు తగ్గకుండా 1000 రూపాయల కన్నా పైచిలకు డబ్బులతోటే ఆ 20 కుటుంబాలకు 24 నెలలు ఈ కిరాణం సామాన్ నిత్యావసర సరుకులు అందిస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక కొడుకులాగా వాళ్ళ కుటుంబంలో ఒక అన్న తమ్ముళ్ళలాగా ఉండాలి అనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాను. ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 20 మంది మీ ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ ఇవ్వండి అమ్మ, మాకు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇస్తాను. ఒకవేళ ఆ రోజు నేను ఏమైనా లేకపోతే నేను ఫోన్ చేసి మరుసటి రోజు 2వ తారీఖు 3వ తారీఖు చెప్తాను. ఒకవేళ మీకు పండుగ 30వ తారీఖు 29వ తారీఖు పండుగలు వస్తే ముందు రోజు ఇస్తాం, ఎందుకంటే పండుగకి ఎక్కడ వస్తే ముందు రోజు ఇస్తాం. 29, 30వ తేదీ ఆ విధంగా పండుగలు వచ్చినప్పుడు
ఒకవేళ 1వ తారీఖు నేను లేని సందర్భం ఏదైనా ఉంటే 2వ తారీఖు పెడతాం. కానీ ఎవ్రీ మంత్ ప్రతి నెల మీకు 1వ తారీఖు ఈరోజు ఏ విధంగా అయితే నిత్యావసర సరుకులు ఇచ్చామో అదే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్ని సరుకుల మాదిరిగానే ప్రతి నెల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక నెల రోజులకు సరిపోయే విధంగానే ఉండాలని ఆలోచన చేసినాం. దాన్ని పూర్తిగా మా మేడంకి అప్పచెప్పాను. మా ఇంట్లో ఏ వస్తువులు ఏ కంపెనీ తెచ్చుకుంటామో ఏదో ఇస్తున్నాం ఫ్రీగా అని చెప్పి ఏదో సరుకులు నాణ్యం లేని సరుకులు మేము ఇవ్వం. మేము ఏ విధంగా వండుకొని తింటామో ఎటువంటి సరుకులు తెచ్చుకుంటామో ఈరోజు మీరు నూనె కూడా చూడండి, ఫ్రీడమ్ ఆయిల్ నా ఇంట్లో కూడా అదే వాడతాం. మా ఇంట్లో వాడేటటువంటి ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయో అదే క్వాలిటీ ఐటమ్స్ మీకు ప్రతి నెల 2 సంవత్సరాలు 24 నెలలు 2 సంవత్సరాల కాలం మేము ఇస్తాం. మీరు ఈ సూచన చేసుకొని మీరు మాకు సరికొండ వెంకన్న సార్ ఉన్నారా సార్, సరికొండ వెంకన్న సార్కు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఏ విషయం ఉన్నా కూడా మేము ఫోన్లో మాట్లాడతాం. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ప్రతి నెల 1వ తారీఖు 10 గంటలకు ఉంటుంది. మార్పులు జరిగితేనే ఫోన్ వస్తుంది. మీకు ఫోన్ రాలేదంటే 1వ తారీఖు 10 గంటలకు వచ్చేసేయాలి స్కూల్కి. ఓకే రైట్, మీ టైంకి రండి. 1వ తారీఖు 10 గంటలకు వస్తే మాకు ఆఫీషియల్స్ ఎవరైనా గెస్టులు ఉంటే ఒకరిని పిలిపించుకొని, ఇది మొదటి ప్రోగ్రాం కాబట్టి అందరిని పిలుచుకున్నాం. మేము ప్రతి నెల ఒక గెస్ట్ని పిలిపించుకొని ఆ గెస్ట్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీకు ఎటువంటి బాధలు కలగద్దని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుని ప్రార్థిస్తూ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.